ఇప్పుడున్న సిచ్యువేషన్లో ద టూ లార్జెస్ట్ పార్టీస్ కాంగ్రెస్ అండ్ బీజేపీ వీళ్ళే ఏదైనా నిర్దేశిస్తారు నడుపుతారంటారు. వితౌట్ దేర్ సపోర్ట్ అండ్ దేర్ వాట్ ఎవర్ యూ కాంట్ ఫార్మ్ అ గవర్నమెంట్ అన్నది ఒక మాట. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? మేము పాలిటిక్స్లో ఇవాళ ఉన్నది రేపు ఉండదు, రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు. తెలంగాణలో సామెత ఉంటుంది, పొట్టోని పొడుగొడు కొడితే పొడుగొని పోషమ్మ కొట్టిందని అంటారు. సో ఎట్లుంటుంది అని అంటే, ఇవాళటి వరకు మేము చాలా బలవంతుణ్ణి అని అనుకునేటటువంటి వాళ్ళు రేపు పొద్దున ఒక చిన్న సంఘటనతో మొత్తం సినారియో మారిపోతుంది. ఇవాళ పరిస్థితి చూడండి. నిన్న మొన్నటి వరకు బండి సంజయ్ గారు అంటే తిరుగులేని బీజేపీ నాయకుడిగా ఇక్కడ పేరుండే. నిన్న జరిగినటువంటి సంఘటనలో వారి అబ్బాయి మీద వచ్చినటువంటి ఆరోపణలో ఆయనంతట ఆయన స్వయంగా వాళ్ళ కొడుకుని తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్తే ఆ పేరు అట్లానే ఉండేది. కానీ ఇవాళ ఏం జరుగుతోంది? అంత తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నా కూడా కంప్లీట్గా రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ గారిని రక్షించడము, తెలంగాణ మహిళలందరూ నోటీస్ చేస్తున్నారు ఏం జరుగుతుందని చెప్పి. అంత గ్రేవ్ ఆరోపణలు ఉంటాయి. పాక్సో కేసు పెడితే, సెక్షన్ 6 లాంటి నాన్ బెయిలబుల్ సెక్షన్ పెడితే కూడా నేను విచారణకు రాను అని వాళ్ళ నుంచి ఒక మెయిల్ పెట్టేస్తే పోలీసు వాళ్ళు అబ్స్కాండింగ్ అని చెప్పి పట్టుకొని జైల్లో వేయకపోతే తెలంగాణ మహిళలు చూడరు అనుకుంటారా అండి? డెఫినెట్గా చూస్తారు. కానీ ఎప్పుడు చెప్పాలో డెసిషన్ అప్పుడు చెప్తారు. కాబట్టి ఇట్లాంటి సంఘటనలతోని ఒక పక్క కాంగ్రెస్ పార్టీ, ఇంకొక పక్క భారతీయ జనతా పార్టీ కంప్లీట్గా ప్రజల యొక్క ఫేత్ని కోల్పోతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో యాజ్ ఆన్ టుడే మనం ఇట్లా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కూడా ప్రతిరోజు 7 మంది ఆడబిడ్డల మీద అత్యాచారం జరుగుతుంది. ఇది రిపోర్టెడ్ ఫిగర్స్ నేను చెప్పేది. అన్రిపోర్టెడ్ ఫిగర్స్ క్రైమ్ విమెన్ మీద ఎంత అవుతుంది అన్నది చాలా భయంకరంగా ఉంది. కానీ ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం కూడా విశ్వాసం కల్పించలేకపోతూ ఉంది. ఇవాళ బండి సంజయ్ గారి విషయంలో ఎందుకు ప్రభుత్వం ఇంత లీనియంట్గా వ్యవహారం చేస్తోంది? అది డెఫినెట్గా ప్రభుత్వం రేపు ఆన్సర్ చేయాల్సిందే. ఇంకొక మాట, ఈ ఒక పక్క వీళ్ళ మీద లీనియన్సీతో వ్యవహరించడం అయితే, ఇంకొక పక్క ఆడపిల్లని బదనాం చేయాలి. ఫస్ట్ ఆడపిల్ల మీద విపరీతమైన వార్తలు వేయడం, అసలు ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏంటని మాట్లాడు. వీళ్ళెవరు జడ్జ్ చేయడానికి? అసలు హూ ఆర్ యూ టు జడ్జ్ ఎ పర్సన్స్ క్యారెక్టర్? ఇష్టం వచ్చినట్టు వార్తలు రాయడం. నేను నిన్న కూడా డిమాండ్ చేశాము, డీజీపీ గారికి కూడా లెటర్స్ రాసినాము, మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం. ఎవరైనా సరే ఆడపిల్ల మీద ఇష్టం వచ్చినట్టు రాసినటువంటి ఏ వ్యక్తులైనా సరే వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ని తప్పకుండా ఫ్రీజ్ చేయాలి. యూట్యూబ్ ఛానల్స్ ఉంటే వాళ్ళని క్లోజ్ చేయాలి. ఇవి కరెక్ట్ పద్ధతి కాదు, కరెక్ట్ సిస్టమ్ కాదు. ఎస్, లెట్ ద కోర్ట్స్ డిసైడ్, లెట్ ద పోలీస్ డిసైడ్, లెట్ దెమ్ కండక్ట్ ఎ ఇన్వెస్టిగేషన్. అవేమి జరగకముందు హూ ఆర్ యూ టు డూ అ ట్రయల్? ఈ మీడియా ట్రయల్ అనేటటువంటి కల్చర్ ఎంత ఎంకరేజ్ చేస్తే ఆడపిల్లలకు అంత నష్టం జరుగుతుంది. కాబట్టి దాన్ని మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తున్నా. అట్ ద సేమ్ టైం నేను మొన్న కూడా చెప్పాను, బండి సంజయ్ గారు ప్రధానమంత్రి గారితో స్టేజ్ షేర్ చేసేది లేకుండే. ఒక పక్క ప్రధానమంత్రి గారు, ఇంకో పక్క ముఖ్యమంత్రి గారు, ఈ పక్కన బండి సంజయ్ గారు ఉంటే ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేస్తారండి చేసే ఆఫీసర్? పైగా ఒక సిట్ వేయలేదు, జూనియర్ ఆఫీసర్స్ని పెట్టినారు. సో ఇది ఎవ్రీ విచ్ వే రేవంత్ రెడ్డి గారు యాంటీ ఉమెన్ అని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు తప్పితే ఇదైతే కరెక్ట్ పద్ధతి కాదు. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరగాలి. ఈ ఎంక్వైరీ అయ్యేంత వరకు కూడా బండి సంజయ్ గారు తప్పుకుంటే బాగుంటుంది వారి పదవి నుండి. హోంశాఖ సహాయ మంత్రిగా వారు ఉన్నప్పుడు నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందంటే నమ్మే పరిస్థితిలో మాత్రం తెలంగాణ ఆడబిడ్డలు లేరు. కానీ రీసెంట్గా మీరన్నట్టే బీఆర్ఎస్ లీడర్స్ కూడా చాలామంది దీని మీద దుమ్మెత్తిపోశారు, ఉవ్వెత్తున అగ్రెసివ్ అయిపోయారు. దే వర్ సేయింగ్ విమెన్కి అన్యాయం జరుగుతుంది, క్రైమ్ రేట్ పెరుగుతుంది అగేన్స్ట్ విమెన్, అట్రాసిటీస్ పెరుగుతున్నాయి, రేప్స్ పెరుగుతున్నాయి, దెర్ ఈజ్ నో సెక్యూరిటీ ఫర్ విమెన్ అని బీఆర్ఎస్ నాయకులు కూడా అంటున్నారు. సో వాట్ ఈజ్ యువర్? సమస్యను ఏ పొలిటికల్ పార్టీ హైలైట్ చేసినా తప్పులేదు. ఎవరైనా సరే సమస్యను ఏ పొలిటికల్ పార్టీ హైలైట్ చేసినా తప్పులేదు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ బాధ్యత కదా. ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు స్పందించాలి, కనీసం ఇట్లాంటి అంశాల మీద స్పందించి ఏం చేస్తారనేటటువంటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్పాలి. ఆ విశ్వాసం అయితే కల్పించినట్టుగా అనిపించట్లేదు. అందుకనే మేము రేపు ప్రధానమంత్రి మోడీ గారికి కూడా లెటర్ రాస్తాం, బండి సంజయ్ గారిని తప్పించండి అని చెప్పి డిమాండ్ చేస్తాం. మీరు రాస్తున్నారా? ఎస్, డెఫినెట్లీ. ఓకే. అదే స్టేజ్ మీద ఇంకొకటి జరిగింది మ్యామ్. మొన్న మోడీ గారు రేవంత్ రెడ్డి గారిని అన్నారు, హమారే సాత్ జోడో అని. ఓ ఆల్రెడీ జుడికే హై బై, వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు ఆల్రెడీ. ఆయన ఆర్ఎస్ఎస్ సీఎం అని మేము ఎప్పుడో చెప్పినాం, కొత్త ఏం కాదు. ఆయన బడే బాయ్ చోటే బాయ్ అని డే 1 నుంచి వాళ్ళు కలిసే ఉన్నారు, డిఫరెంట్ కాదు. కాబట్టే ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక నిధులు రాకపోయినా, ఒక్క సింగిల్ జాతీయ హోదా రాకపోయినా, ఒక్క ప్రాజెక్టుకు కూడా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు బీజేపీని? ఆయన 100 సార్లు పోయి కలిసి వస్తారు ప్రధానమంత్రి గారిని. బీసీ బిల్లులు పెండింగ్ ఉంటాయి, దాని మీద మాట్లాడరు. నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ పెండింగ్ ఉంటుంది, దాని మీద మాట్లాడరు. ఇట్లా అనేకమైన విభజన హామీలు ఇంకా పెండింగ్ ఉన్నాయి, దాని మీద మాట్లాడరు. సో వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఈజ్ నాట్ ఎ కాంగ్రెస్ సీఎం, ఈజ్ ఆర్ఎస్ఎస్ సీఎం. ఇది ఫస్ట్ నుంచి చెప్తున్నాను, డే 1 నుంచి. ఓకే మ్యామ్, కమింగ్ టు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పుడు ఒక విమెన్ లీడర్షిప్ అన్నది ఒకటి ఉంటే వాట్ కైండ్ ఆఫ్ అ చేంజెస్ వీ కెన్ సీ యాజ్ సొసైటీ?
బికాజ్ మీరు ఇప్పుడు చాలా అంశాలు చెప్పారు, చాలా మేల్ లీడర్స్ నేను అబ్జర్వ్ చేసింది, ఎంతోమంది మేల్ పొలిటీషియన్స్ లీడర్షిప్ పొజిషన్స్ ఉన్న వాళ్ళు ఎన్నడూ టచ్ చేయని కొన్ని పాయింట్స్ మీరు మాట్లాడారు. బట్ ఐ వాంట్ టు నో ఫ్రమ్ యువర్ మౌత్, వాట్ చేంజెస్ కెన్ అ ఉమెన్ బ్రింగ్ ఆన్ టేబుల్? సో ఇది వరల్డ్ ఓవర్ డిస్కషన్ అండి. ఒక ఫెమినైన్ అప్రోచ్ టువర్డ్స్ ఎనీ ప్రాబ్లమ్, ఇట్ కుడ్ బి టువర్డ్స్ వార్, ఇట్ కుడ్ బి టువర్డ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ, it could be towards how to handle environmental issues, anything. A feminine approach to an issue brings more sensitivity onto the table. అంటే ఒక అమ్మతనంతోని, ఒక మాతృత్వ భావనతోని పరిపాలన జరిగినటువంటి సందర్భంలో పరిష్కారం తొందరగా దొరుకుతుంది. ఎందుకంటే అమ్మ జేబు చూడదు, కడుపు చూస్తుంది కాబట్టి. సో అట్టడుగున ఉన్న వాళ్ళకు ముందు అన్నం పెట్టాలనుకుంటుంది కాబట్టి. ఇంట్లో అందరికన్నా చిన్నోడు అంటే జనరల్గా అమ్మకి ఇష్టం ఉంటుంది. అట్లానే సమాజంలో అత్యంత వెనుకబడిన వాళ్ళంటే ఆ ఫెమినైన్ అప్రోచ్తో పరిపాలన చేసే ప్రభుత్వాలు ఉన్న కాడ వల్నరబుల్ సెక్షన్స్ని ఫస్ట్ అడ్రస్ చేస్తారు. ఇవాళ ఏ గవర్నమెంట్ అన్నా చూడండి, మీరు అది యూనియన్ గవర్నమెంట్ కావచ్చు, ఇక్కడ మన స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఇవాళటి వరకు కూడా అండి, మేము ఒక 10 సార్లు నేను రిప్రజెంట్ చేశాను. మెంటలీ ఛాలెంజ్ కిడ్స్ ఉంటారండి, వాళ్ళు ఒక 350 నుంచి 400 మంది ఉన్నారు, ఎక్కువ లేరు. వాళ్ళకి ప్రభుత్వం పెన్షన్స్ ఇవ్వడం లేదండి. అది బీఆర్ఎస్ నుండి కూడా కొనసాగుతుంది ప్రాబ్లము. ఆనాడు ఈనాడు ఎప్పుడు కూడా పుష్ చేస్తున్నాం, రిపీటెడ్గా అపీల్ చేస్తున్నాం. ఎందుకంటే మెంటలీ ఛాలెంజ్ కిడ్స్ ఉన్నటువంటి పేరెంట్స్కి ఏమైందంటే మొత్తం వాళ్ళకు వచ్చేటటువంటి జీతంలో ఒక జీతం అంటే ఇద్దరు భార్యాభర్త సంపాదిస్తే ఒక జీతం అంతా ఆ పిల్లల కేర్కే పోతుంది. సో బేసిక్ పెన్షన్ కూడా వాళ్ళకి ఇవ్వలేనటువంటి పరిస్థితి, ఆ సెన్సిటివిటీ లేకపోవడం. అల్టిమేట్లీ వాట్ మ్యాటర్స్ ఇన్ ఎ సొసైటీ ఈస్ పీపుల్ షుడ్ బి హ్యాపీ. హౌ కెన్ పీపుల్ బీ హ్యాపీ? వాళ్ళకుండా ఫండమెంటల్ ఇష్యూస్ అడ్రస్ చేస్తే హ్యాపీగా ఉంటారు. సో నేను రేపటి నాడు ఏం చెప్తున్నా అంటే విద్య కానీ వైద్యం కానీ ఈ వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఎవరైతే ఉంటారో వారి కోసం ఒక స్పెషల్ కన్సర్న్, ఇట్లా మెంటలీ ఛాలెంజ్ కిడ్స్ ఉన్న వాళ్ళకి మా గవర్నమెంట్ వస్తే ఒక కేర్ టేకర్ని ఇస్తాం. సీనియర్ సిటిజన్స్ ఉంటే ఒక కేర్ టేకర్ని ఇస్తాం. చాలామంది యాక్సిడెంట్స్ అయ్యి స్పైనల్ కార్డ్ యాక్సిడెంట్ అయ్యి బెడ్ రిడన్ ఉంటారు, వేళ్ళ మీద లెక్కించదగిన వాళ్ళు ఉంటారు. కానీ వారి కోసం ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి కంప్లీట్గా టైం స్పెండ్ చేసే పరిస్థితి ఉంటుంది. వారికి ఒక కేర్ టేకర్ ఇస్తాం. యూఆర్ నాట్ గివింగ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ కదా, ఇప్పుడు థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ మనము కాంట్రాక్టర్లకు ఇస్తున్నాం తప్పితే మన ప్రజల కోసం ఎందుకు ఆ సెన్సిటివ్ అప్రోచ్ మిస్ అవుతున్నాం అన్నదే నేను అనుకునేది. ఒక విమెన్ లీడ్ చేసినట్టయితే ఆ అప్రోచ్ ఉంటుందని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను. జనరల్గా ఒక ఉమెన్ లీడర్షిప్ పొజిషన్స్లోకి వెళ్తున్నారు అంటే వాళ్ళని అంటే ఒక స్టీరియోటిపికల్ ఒపీనియన్తో చూస్తుంది సొసైటీ. అంటే వాళ్ళు మంచిగా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి, సైలెంట్గా ఉండాలి, పెద్దగా మాట్లాడకూడదు, గట్టిగా మాట్లాడకూడదు, అండ్ దెర్ ఈజ్ అ స్టీరియోటిపికల్ ఒపీనియన్. When a woman puts her point across fiercely, forcefully, like you, they say she's bossy or and criticisms vastayi, lot of social media brunt vastadi, ento vastadi. But if a man does that, they call him aggressive. If a woman does, it is a different narrative altogether. Meeru ivanni experience ayi untaru. So what do you have to say about this? మ్యామ్, నేను ఫండమెంటల్గా నమ్మేది ఏంటంటే లీడర్ షుడ్ నాట్ హ్యావ్ ఎ జెండర్. లీడర్ అంటే లీడర్ లాగా చూడాలి, అది ప్రజలు కూడా అలవాటు చేసుకోవాలి. విమెన్ అయినా వల్నరబుల్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ నుండి వచ్చేటటువంటి నాయకులుగా ఎదగాలనుకునేటటువంటి వ్యక్తులైనా కూడా లీడర్ అనే వాళ్ళకు జెండర్ ఉండదు, కులం ఉండదు అనేది ఫస్ట్ గమనించుకోవాలి. నేను ఓన్లీ విమెన్ని లీడ్ చేస్తానని నేను బయలుదేరితే నేను ఫెయిల్ అవుతా. సపోజ్ నేను ఒక ఎస్సీని అనుకోండి, నేను ఓన్లీ దళిత్ని లీడ్ చేస్తాను బయలుదేరితే నేను ఫెయిల్ అవుతా. సపోజ్ నేను ఒక అప్పర్ కాస్ట్ అనుకోండి, నేను ఓన్లీ అప్పర్ కాస్ట్ని లీడ్ చేస్తాను బయలుదేరితే ఫెయిల్ అవుతా. లీడర్ అనేవాడు అందరినీ సమానంగా చూడగలగాలి. ఈ రూమ్లో ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళు అనుకునేటటువంటి వాళ్ళు లీడర్ అవుతాడు తప్పితే ఆ ఒక్క టేబుల్ మీద కూర్చున్న వాళ్ళే నా వాళ్ళు అనుకుంటాడు క్యాడర్ అవుతాడు. సో క్యాడర్కి లీడర్కి ఉండే తేడా తెలుసుకోవాలి. రాజకీయాల్లో కొత్తగా రావాలనుకునేటటువంటి యూత్కి కానీ విమెన్కి కానీ నేను రిక్వెస్ట్ చేసి చెప్పేది ఒకటే, కైండ్లీ బీ ద లీడర్, థింక్ లైక్ ఎ లీడర్. See, you'll eventually become a leader with a lot of experience, with a lot of hard work. హార్డ్ వర్క్ మించి అయితే ఏది లేదు, దానిలో షార్ట్ కట్ లేదు. బట్ టు బికమ్ ఎ లీడర్ యూ షుడ్ స్టార్ట్ థింకింగ్ లైక్ ఎ లీడర్. ఒక సామెత ఉంటుందండి, అ క్యాట్ విచ్ వాంట్స్ టు బికమ్ ఎ లయన్ షుడ్ లూజ్ ఇట్స్ అపెటైట్ ఫర్ ర్యాట్స్ అని. నువ్వు ఎలకల్ని చంపుదాం అనుకుంటే నువ్వు సింహం ఎట్లయితావు, పులి ఎట్లయితావు, నువ్వు అనుకునే టార్గెట్ నీది పెద్దగా ఉండాలి. అప్పుడే నువ్వు సింహం లయన్ అవుతావు తప్పితే లేకపోతే పిల్లిలాగానే మిగిలిపోతావు. కాబట్టి ఆ అప్రోచ్ సొసైటీలో వచ్చినప్పుడు మాలాగటి లేడీస్ కావచ్చు, వల్నరబుల్ సెక్షన్స్ నుంచి లీడర్షిప్ చేద్దాం అనుకునే వాళ్ళు కావచ్చు, అరే నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, నా దగ్గర పైసలు లేవు, నేను ఎట్లా లీడర్ కావాలనుకునే వాళ్ళు కావచ్చు, థింకింగ్ మారితే అన్ని మారుతాయి అనేది గమనించుకుంటే బాగుంటుంది.